హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మీతో డిస్కస్ చేసేందుకు ఈ వీడియోతో ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అది వచ్చేసి కొత్తగా వచ్చినటువంటి వైరస్ గురించి, అది కూడా హెచ్ఎంపివి వైరస్ అని చెప్పొచ్చు. అంటే హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీడియాలో అనవసరంగా భయాందోళనను సృష్టించడం విచారకరమని చెప్పొచ్చు. ఇది చాలా తప్పుదారి పట్టించేదిగా మరియు అశాస్త్రీయమైనదిగా ఉందని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించి ముఖ్యంగా హెచ్ఎంపివి కొత్త వైరస్ కాదు, ఇది దశాబ్దాలుగా తెలిసిన సాధారణ జలుబు వైరస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇదే వాస్తవం. అది కూడా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కోసం మల్టీప్లెక్స్ PCR ప్యానెల్ ను ఎక్కువగా ఉపయోగించడంతో జలుబును లక్షణాలతో ఉన్న ఈ రోగాలను హెచ్ఎంపివిగా గుర్తించడం సర్వసాధారణం. ఏవైనా వైరస్ల మాదిరిగానే సంక్లిష్టతలు అప్పుడప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఇవి సాధారణంగా రోగ నిరోధక శక్తి లేని వ్యక్తులు, చిన్నపిల్లలు మరియు వృద్ధుల వంటి అధిక ప్రమాద సమూహాలకు పరిమితం చేయబడతాయి. ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్జా వంటి వైరస్ల కంటే హెచ్ఎంపివి చాలా తక్కువ ప్రమాదకరం కింద మనం చూసుకోవచ్చు. వాస్తవానికి చైనాలో కూడా 30% శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఇన్ఫ్లుయెన్జా కారణంగా ఉన్నాయని ఇటీవల డేటా చూపిస్తోంది. అయితే 7% మాత్రమే హెచ్ఎంపివికి ఆపాదించబడ్డాయి. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్జా. ఇది తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుంది మరియు అధిక మరణాల రేటును కలిగి ఉంటుంది. ఇది హెచ్ఎంపివి కంటే చాలా ఎక్కువ ప్రజారోగ్య సమస్యగా పరిగణించబడుతోంది. కాబట్టి నిరాధారణమైన భయాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలి మరియు దానికి బదులుగా ఖచ్చితమైన సాక్ష్యం ఆధారిత సమాచారంతో ప్రజలకు అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టాలి తప్ప ఈ విధంగా సోషల్ మీడియాలో చెప్పినట్లు అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం సరైనది కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిపైన దృష్టి ఉంచి దీనికోసం మనం భయపడకుండా దాన్ని ఏ విధంగా నిర్మూలించాలి అన్న దానిపైన మనం దృష్టి సారించాలి. సో చూసారు ఫ్రెండ్స్, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కరోనా కంటే ఇదేం అంత పెద్ద అంతు చిక్కని వ్యాధి అయితే కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి సాధారణ వ్యాధే. సో దీనికోసం మనం భయాందోళన చెందాల్సిన అవసరం అస్సలు లేదు. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్త వహించాలి. ఈ వీడియోను మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే భయాందోళనకు గురవుతున్నారో వాళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఏ ఒక్కరు కూడా దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని మనం ప్రజలందరికీ చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రం. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న, క్వారీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనే పోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అలాగే మీరు పర్సనల్ గా నాతో మాట్లాడాలనుకుంటే, ముఖ్యంగా నా పర్సనల్ గైడెన్స్ మీరు పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారు ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.